మహాకాళేశ్వర ఆలయం. ఈ కార్తీక మాసంలో ఈ పరమేశ్వరుని ఆలయం చూద్దాం రండి. ఈ ఆలయాన్ని రాజమండ్రిలో గోదావరి పక్కనే నిర్మించారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్యలో ఈ మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేస్తారు. ఈ భస్మాభిషేకం అనేది శవాలు కాలిన తర్వాత వచ్చిన చితాభస్మాన్ని తీసుకువచ్చి లింగంపై అభిషేకం చేస్తారు. ఇలా భస్మాభిషేకం చేయడం అనేది కేవలం ఉజ్జయినిలో మాత్రమే మహాకాళేశ్వర లింగానికి జరిగేది. కానీ ప్రస్తుతం మన రాజమండ్రిలో కూడా ఈ మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేస్తున్నారు. ఈ అభిషేకాన్ని మనం చూడడం చాలా అదృష్టంగా భావించాలి. ఇక ఈ ఆలయ విశేషాలకు వచ్చేటప్పటికి ఆలయంలో 4 గోపురాలు ఉంటాయి. అలాగే 64 ఉప ఆలయాలు కూడా ఉంటాయి. అంటే ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దైవాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే పరమేశ్వరుని స్వరూపాలు మనం చూడవచ్చు. పార్వతీదేవి శక్తి స్వరూపాలు, విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, జ్యోతిర్లింగాలు అన్ని దర్శించుకోవచ్చు. ఉప ఆలయాల్లో భాగంగా మొదట వినాయకునితో మొదలుపెట్టి ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇలా ఉప ఆలయాల్లో ఉన్న స్వామివారి విగ్రహాలు అన్నీ కూడా ఎంతో కళగా చాలా అందంగా కనిపిస్తాయి. ఒక్కొక్క విగ్రహం కూడా పాలరాతితో చెక్కబడి ఉంటుంది. ఇక్కడ మనం పరమేశ్వరుని అవతార స్వరూపాలన్నీ కూడా దర్శించుకోవచ్చు. ఆలయం లోపల 4 భాగాలుగా ఇలా ఉప ఆలయాలన్నింటినీ నిర్మించారు. ఒక్కొక్క భాగంలోనూ 16 చొప్పున మొత్తం 64 ఉప ఆలయాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అలాగే ఆలయానికి ఈశాన్య మూల 12 జ్యోతిర్లింగాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అందరం దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి ఇది. ఈ ఆలయానికి వచ్చిన వారి వద్ద నుండి ఎక్కడా కూడా టికెట్స్ అనేవి కలెక్ట్ చేయరు. దర్శనానికి టికెట్స్ అనేవి ఉండవన్నమాట. సో మనం అంతా ఉచితంగానే ఇదంతా దర్శించుకోవచ్చు. అలాగే ఎంతసేపు అయినా సరే మనం గుళ్ళో ఉండవచ్చు. ఇక్కడ ఉన్న శివుని రూపాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత కళగా ఉన్నాయో కూడా చూడొచ్చు. మనం ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అంతా మొత్తం ఎంత బాగుంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది. ఆలయ మధ్యమంలో ఉన్న ఈ గోపురం యొక్క ఎత్తు 109 అడుగులు. ఈ ఆలయం అంతా కూడా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడి ఉంటుంది. అలాగే ఈ మహాకాళేశ్వర ఆలయం రోటరీ కైలాస భూమి పక్కనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న స్తంభంపై పుట్టిన నక్షత్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్తంభాలు ఇక్కడ 2 ఉన్నాయి. మొదటి భాగంలోని పరమేశ్వరుని అవతార స్వరూపాలన్నీ దర్శించుకున్న తర్వాత రెండవ భాగంలో ఇక్కడ పార్వతీదేవి శక్తి స్వరూపాలు కూడా దర్శించుకోవచ్చు. ఇలా ఈ ఆలయంలో ఉన్న శివలింగం చుట్టూ ప్రతిదీ కూడా 4 చొప్పున నిర్మించారు. 4 మహామండపాలు, 4 మహాద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 త్రిశూలాలు అని ప్రతిదీ 4 చొప్పున కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గర్భాలయంలో ఉన్న శివలింగం యొక్క ఎత్తు 9 అడుగుల మహాశివలింగం. అలాగే శివలింగం చుట్టూ ఉన్న గర్భాలయంలో కూడా చాలా స్పేసివ్ గా ఉంటుంది. భక్తులు శివలింగాన్ని తాకి నమస్కరించుకోవచ్చు. అలాగే భక్తులు అభిషేకాలు కూడా చేసుకుంటారు. ఇక్కడ వేదాలు 4, దిక్కులు 4 అన్నట్టుగా ఇక్కడ స్వామివారికి కూడా 4 వైపులా ద్వారాలు ఉంటాయి. 4 వైపులా స్వామివారిని దర్శించుకోవచ్చు. కైలాస భూమిలో శవాలను కాల్చిన చితాభస్మంను తీసుకువచ్చి ఇక్కడ మహాకాళేశ్వర లింగానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో భస్మాభిషేకం చేస్తారు. పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న చండికేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవాలి. ఇక్కడే కొన్ని ఆలయ నమూనాలను ఉంచారు. అవి ఏంటో చూద్దాము. ఇస్కాన్ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, సింహాచలంలో ఉన్న నరసింహస్వామి దేవాలయం, శ్రీ కేదారనాథ్ దేవాలయం, జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం, జ్ఞాన సరస్వతి దేవి ఆలయం బాసరా, హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇలా కొన్ని ఆలయ నమూనాలను ఇక్కడ ఉంచారు. అవి కూడా మనం చూడొచ్చు. కార్తీక మాసంలో శివుని ఆలయంలో ఇలా 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. అందుకనే స్వామివారి ముందు ఇలా దీపాలు వెలిగించి నమస్కరించుకున్నాను.
ఇటువైపు అంతా మనం విష్ణుమూర్తి అవతారాలు చూడొచ్చు. ఒకే దేవాలయంలో ఇలా శివుని రూపాలు, పార్వతీదేవి రూపాలు, అలాగే విష్ణుమూర్తి అవతారాలు అన్ని రూపాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే సాయిబాబా విగ్రహం, ఆదిశంకరాచార్యుల విగ్రహం, బుద్ధుని విగ్రహం అన్ని రూపాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ దర్శించుకోవాల్సిన దేవాలయం అన్నమాట ఇది. మనం ఈ దేవాలయం లోపలికి వెళ్తే కనీసం 1 అవర్ అయినా పడుతుంది. లోపల ఉన్న ఉప ఆలయాలన్నీ చూసి అలాగే స్వామివారిని దర్శించుకొని రావడానికి ఆ మాత్రం సమయం పడుతుంది. ఇక ఫైనల్ గా ఈ టెంపుల్ అంతా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.